హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ జనవరిలో మ్యాథమెటిక్స్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులకు వచ్చినాయి, ఎంత వెయిటేజ్ ఉంది, ఎంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి, ఇవన్నీ డీటెయిల్గా మీతో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరికన్నా ఎంసెట్కి సంబంధించి క్రాష్ కోర్స్ కావాలనుకుంటే ఏపీ అయినా తెలంగాణ అయినా దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. 1400 రూపీస్ ఫీజు అనేది మార్చి 22 నుంచి క్లాసెస్ ఉంటాయి, మే 1 వరకు. అలాగే జేఈ మెయిన్ సెకండ్ సెషన్ కూడా క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్, అది కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, కావాలంటే జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు జనవరిలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆల్జిబ్రా అంతా, క్యాలిక్యులస్ అంతా ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూద్దాం. సో మొట్టమొదటి ఆల్జిబ్రా కనుక చూసినట్లయితే సీక్వెన్స్ అండ్ సిరీస్ 16 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే బైనామియల్ థియరం 11 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రాబబిలిటీ 13 క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, అఫ్ కోర్స్ డిటర్మినెంట్ అంటే మనం డిటర్మినెంట్ ప్రాపర్టీస్ పూర్తిగా లేకపోయినా అందులో లీనియర్ ఈక్వేషన్స్ అని ఉంటుంది, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కలిపి మ్యాట్రిసెస్ మొత్తం కలిపితే 18 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే దాదాపుగా ప్రతి పేపర్లోనూ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే క్వాడ్రాటిక్ 6 క్వశ్చన్స్, పెర్ముటేషన్ కాంబినేషన్ 10, స్టాటిస్టిక్స్ 4, మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది లేదనుకోండి, సెట్స్ అండ్ రిలేషన్స్ 11, టోటల్గా 99. ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా అనుకున్నా, అంటే బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ లాగరిథం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే 100 క్వశ్చన్స్, అంటే 40% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఆల్జిబ్రా నుంచి ఉంది. సో నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్ చూద్దాం. క్యాలిక్యులస్లో ఫంక్షన్స్ కూడా క్యాలిక్యులస్లోనే మనం యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఫండమెంటల్ టాపిక్ ఫర్ క్యాలిక్యులస్ కాబట్టి. ఫంక్షన్స్లో 14 క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్ 13 క్వశ్చన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 12 క్వశ్చన్స్, ఏరియాస్ 12 క్వశ్చన్స్, లిమిట్స్ ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్ చాలా తక్కువే వచ్చినాయి, పెద్ద ఇదేం లేదు అందులో. ఇండెఫినెట్ 5. సో పర్టికులర్గా ఈ 4 టాపిక్స్ కనుక మీరు చేయగలిగితే చాలు. 72 క్వశ్చన్స్, అంటే ఓవరాల్గా 29% మీకు క్యాలిక్యులస్ రావటం అనేది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ట్రినామెట్రీ ఓవరాల్గా 10 క్వశ్చన్సే వచ్చినాయి. అందులో మనకి ట్రినామెట్రిక్ ఈక్వేషన్స్ ఒకటే క్వశ్చన్, ఇన్వర్స్ ట్రినామెట్రీ అనేది 5 క్వశ్చన్స్ వచ్చినాయి. ట్రినామెట్రీకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు 4 క్వశ్చన్స్, ఓవరాల్గా 10 క్వశ్చన్స్. నా సలహా అయితే మీకు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ చేసుకోండి. ట్రిగ్నామెట్రిక్ ప్రాపర్టీస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారు, కానీ అవి కూడా రిలేటెడ్ టు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్సే ఉన్నాయి దాదాపుగా. నెక్స్ట్ జామెట్రీ, ఈసారి వెరీ వెరీ ఇంపార్టెంట్. జామెట్రీలో సెకండ్ ఇయర్ జామెట్రీ నుంచి సర్కిల్స్లో 6, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా చూడండి 10, 7, 5, స్ట్రైట్ లైన్స్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ జామెట్రీలో మనం 3D కనుక చూసుకున్నట్లయితే 19 క్వశ్చన్స్, ప్రతి పేపర్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వెక్టార్స్ కూడా వెక్టర్ ఆల్జిబ్రా అంటాం, కానీ అది కూడా జామెట్రీ రిలేటెడ్ 3D 2 పక్కన చేసుకోగలిగితే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. 11 క్వశ్చన్స్. సో వీటన్నిటిని 27.2% వచ్చింది. ఇప్పుడు సీనియర్ ఇంటర్ మీరు ఫ్రెష్గా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ అవి రాసేస్తున్నారు, సీనియర్ ఇంటర్ మంచి టచ్లో ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చూడండి. 2A నుంచి, ఓన్లీ 2A మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న 2A నుంచి 54 క్వశ్చన్స్, అంటే 21.6%. అలాగే 2B నుంచి, 2B అంటే క్యాలిక్యులస్, కానిక్స్, సర్కిల్స్, అలాగే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూస్తే 60 క్వశ్చన్స్, అంటే 2A 2B 2 కలిపితే 142 క్వశ్చన్స్, అంటే 56.8%. నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, మీరు సీనియర్ ఇంటర్కి ముందు ప్రాధాన్యం ఇవ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. 56.8, రేపు ఏప్రిల్లో కూడా ఖచ్చితంగా 50 to 60% మధ్యలో క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సెకండ్ ఇయర్ క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడే మీరు ఇంటర్మీడియట్ ఫ్రెష్గా చదువున్నారు కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది, ప్రయారిటీ అనేది సెకండ్ ఇయర్ టాపిక్స్కి ఇవ్వండి. దాని తర్వాత మీరు చేయాల్సింది 3D వెక్టార్స్ చేసుకోండి, మ్యాట్రిసెస్ అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ చేసుకోండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అన్నీ చేసేయాలని కాకుండా ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటే ప్రోగ్రెషన్స్, 3D వెక్టర్స్, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇవి చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు చాలా మంచి మార్కులు మ్యాథమెటిక్స్లో రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైవ్లోకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ కావాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.